పురాతన భాష ఆర్ ప్రాచీన భాష. భాష అంటే ఒకరి నుండి ఇంకొకరికి కమ్యూనికేట్ చేసుకోవడానికి అవసరమయ్యేదే ఈ భాష. అది పక్షుల్లో, జంతువుల్లో, మనుషుల్లో ఇలా ప్రతి జీవికి అవసరమే. అయితే మనుషులు మాట్లాడడం నేర్చుకున్న తర్వాత పలు రకాల శబ్దాలతో ఒకరి నుండి ఇంకొకరికి భావాలను వ్యక్తం చేయడం అలవాటు చేసుకున్నారు. అయితే మనుషులు జ్ఞానం సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత ఆ భాషకు లిపిని కూడా కనుక్కున్నారు. కొన్ని భాషలకైతే ఇప్పటికీ లిపి లేదు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో మాట్లాడే భాషలు అనేక భాష కుటుంబాలకు చెందినవి. 78% భారతీయులు మాట్లాడేది ఇండో అరియన్ భాషలు, 19% భారతీయులు మాట్లాడేది ద్రావిడ భాషలు. ఈ రెండు కుటుంబాలను కలిపి కొన్నిసార్లు భారతీయ భాషలుగా పిలువబడతాయి. మిగిలిన వారు మాట్లాడేది ఆస్ట్రో ఏషియాటిక్, సినో టిబెటన్, థై, కడై ఇలా కొన్ని చిన్న భాషలకు చెందినవిగా సూచిస్తారు. పురాతనమైనదిగా సూచించబడే కాలంలో ఉద్భవించిన భాషనే పురాతన భాష లేదా ప్రాచీన భాష అని అంటారు. అయితే ఒక భాషనే పురాతనమైనది అని గుర్తించడానికి ఖచ్చితమైన పురాణాలు ఏవీ లేవు. ఇప్పటికీ ఏది పురాతనమైన భాష అనే విషయం గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి. భారతదేశం విభిన్న సంస్కృతులు మరియు పలు భాషవాదం ఉన్న దేశం. 5వ శతాబ్దానికి ముందు ఉన్న భాషలను ప్రాచీన భాషలుగా గుర్తిస్తారు. భారతదేశంలో సుమారు 19,500 వరకు మాట్లాడే భాషలు ఉన్నాయి. అందులో 22 మాత్రమే అధికారిక భాషలుగా ప్రకటించారు. కొన్ని సాపేక్షంగా కొత్తవి. ఒకరు సంస్కృతం ముందు అంటే ఇంకొకరు తమిళం అంటున్నారు. అవి పుట్టిన సంవత్సరాల ప్రకారం ముఖ్యంగా తమిళం మొదట పుట్టిన 5,000 సంవత్సరాల క్రితం భాష, తర్వాత సంస్కృతం 3,000 సంవత్సరాల క్రితం భాష, తర్వాత కన్నడ, తెలుగు, మలయాళం వీటిని అధికార భాషలుగా ప్రకటించారు. ఈ భాషలకు శాస్త్రీయ భాష యొక్క విశిష్టతను ప్రధానంగా చేసుకొని వీటి యొక్క స్వాతంత్ర స్వభావం మరియు గొప్ప వారసత్వాన్ని ఆధారంగా అధికార భాష హోదా ఇవ్వడం జరిగింది.